మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టిన కారణం, నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఒక వారం రోజులుగా వీటీపీఎస్లో ప్రైవేటైజేషన్ చేసిన కాంట్రాక్టర్ని ఆ కాంట్రాక్టర్ రద్దు చేయమని చెప్పి లారీ అసోసియేషన్ ప్రతిరోజు ఒక వారం రోజులుగా వారు ఉద్యమం చేస్తున్నారు. వీటీపీఎస్ బాధిత గ్రామాలైన 7 గ్రామాలని ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ మద్దతు కోరుకుంటున్నారు. వాళ్ళు దీంట్లో భాగంగా వాళ్ళకి అపూర్వమైన మద్దతు లభించింది. దీన్ని ఆసరాగా చేసుకుని 7 రోజులుగా పొయ్యిలో పడుకున్న జోగి రమేష్, అర్రె వీళ్ళకి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది, మద్దతు నిరుపేదలైన లారీ ఓనర్స్కి, లారీ ట్రక్ డ్రైవర్స్కి, అందరికీ స్థానికంగా ఉన్నాను నేను స్థానికంగా మీకు మద్దతు ఇవ్వాలి, కాబట్టి మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అని చెప్పాడు. 1. 2, అదే ప్రెస్ మీట్లో 150 కోట్ల రూపాయలు వీటీపీఎస్ బోర్డుకి కడుతున్నారు కాంట్రాక్టరు. ఆ 150 కోట్ల రూపాయలని బాధిత గ్రామాలని 7 గ్రామాలని అబ్నార్మల్గా డెవలప్ చేసే దాంట్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పాడు. అంటే ఇక్కడ ద్వంద్వ ప్రమాణం. కాంట్రాక్ట్ను రద్దు చేయమని కోరుకున్న వాళ్ళకి ఈయన సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాడు. 2, కాంట్రాక్ట్ని ఇవ్వమని చెప్పి, అంటే 150 కోట్లు ఇవ్వండి అంటే కాంట్రాక్టర్కి ఇవ్వండి, మీరు 150 కోట్ల రూపాయలు వాటితో మేము ఈయనెవడు డెవలప్ చేయడానికి. ఇక్కడ ప్రభుత్వం ఉంది, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఆయన డెవలప్ చేస్తే మళ్ళీ ఆయనే అంటాడు, నేను ఇక్కడ స్థానికంగా గెలవలేదు, నేను ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధి కాదు. బుద్ధుందా నీకు మాట్లాడటానికి? నువ్వు ఒక మాజీ మంత్రివి, ఒక పెడనకి ఎమ్మెల్యే కాదు, నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా చేసావు. నువ్వు నేను ఇక్కడ స్థానికంగా వెళ్ళలేదు, ప్రజాప్రతినిధి కదా అట్లా నువ్వు ఎట్లా చెప్తావు? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఎమ్మెల్యే గారి సూట్ కేసులందని, చంద్రబాబు నాయుడుకి సూట్ కేసులందని, లోకేష్ బాబుకి సూట్ కేసులందని అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఏకవచనంతో. అంటే నీకు సూట్ కేసులు అంతే, నువ్వు వాళ్ళకి మద్దతు పలుకుతున్నావా? 150 కోట్ల రూపాయల టెండరు డబ్బులు లోపాయి గారిగా నీకు సూట్ కేసులు అందితే నువ్వు మద్దతు పలుకుతున్నావా కాంట్రాక్టర్కి? నీ అనుయాయులు, నీ అనుచరులు కాంట్రాక్టర్ మద్దతు పలుకుతున్నారు. 2, స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు పీకేకేపీ అంట, పీకేకేపీ ఐతారు నుంచి వచ్చి ఇక్కడ బూడిద వ్యాపారం చేసి దండుకుంటున్నారు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పావు. గత ప్రభుత్వ హయాంలో నువ్వు మంత్రిగా ఉండి నీ బావమరిది, నీ తమ్ముడు ప్రయారిటీ పెద్ద మీరు డబ్బులు ఇస్తే వీటీపీఎస్ పాత యాష్ ఫండ్ పైన స్టాకులు పెట్టి అబ్నార్మల్గా వ్యాపారం చేసి నువ్వు నీతులు చెప్తున్నావు. ఇవాళ నీతులు చెప్తున్నావు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఏలు మా ఎమ్మెల్యే వంక చూపిస్తే 4 ఏళ్ళు నీ అంకే చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకో. నువ్వేం ఎత్తు కాదు. అరే తెలుగుదేశం నాయకులారా, మీరు సీనియర్లరా, నామినేషన్ పదవుల కోసం పోరాడుతున్నారేంట్రా, మీరు ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటున్నారేంట్రా? అరే కాదురా జోగి రమేష్, అరే రమేష్ కాదురా అని నిన్ను సంబోధించే అవకాశం నువ్వే కల్పించావు మాకు. గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు, లోకేష్ రావాలి, మాట్లాడాలి, నాకు సమాధానం చెప్పాలి. అప్పుడు ఎవడవే మాట్లాడితే నువ్వు ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఆడెవడో, ఈడెవడో, కేపీ ఎవడు, పీకే ఎవడు అని అన్నావు. అసలు నువ్వెవడవే? ఏం తమాషాగా ఉందా? నువ్వెవడవే మాట్లాడటానికి? నా 3వ అంశం, అక్కడ అక్రమ మైనింగ్ అంట. ఒక డంపు పెట్టారంట ఒక యార్డులో. నాదేరా
అరే రమేష్, నాదే అది. నేను లారీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి యార్డును అద్దెకి తీసుకుని అన్ సీజన్లో లారీ వాళ్ళకి తోలగాలు లేకపోతే నేను డబ్బులు ఇచ్చి నేను కొట్టించుకునే యాష్. నువ్వెవడరా దాన్ని ఎత్తడానికి? నీకు దమ్ముంటుందా? నీకు దమ్ముంటుందా? చెప్పావుగా 2 రోజులు టైం ఇచ్చావుగా. నీకు దమ్ముంటేరా, నేనెత్తుతా, ఫ్రీగా ఎత్తా. నీకు దమ్ముంటే నువ్వెత్తాల్సింది ఎక్కడంటే కాంట్రాక్టర్ లోడింగ్ చేసే మిషన్లు ఇచ్చి స్థానికులు ఫ్రీగా లోడింగ్ చెప్పి నీ దమ్మది. నేను పెట్టుకున్న డబ్బు నువ్వెవడరు ఎత్తియటానికి? ఫైనల్గా నీకు చెప్పేది ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా సబ్జెక్ట్ మాట్లాడు. 150 కోట్ల రూపాయలు పంచుతానన్నావు. మీడియా సోదరులు అందరూ చూడాలి. 70,74,00,000 రూపాయలు 3 సంవత్సరాలకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద బోర్డు కాంట్రాక్టర్ చెల్లిస్తుంది. 1 సంవత్సరానికి 3 రూపాయలకి, 1 సంవత్సరానికి 3.25 పైసలకి, 3వ సంవత్సరానికి 3.50 రూపాయలకి అతను ఇంక్లూడింగ్ లోడింగ్ ఛార్జెస్తో లోడింగ్ చేయడం కోసం బోర్డు అతనికి కాంట్రాక్ట్ ఇచ్చింది. యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ మొత్తాన్ని VTPS లోపల ఉండే యాష్ డెట్స్ అవనండి, సైలోస్ అవనండి, మిగతా బయటికి వచ్చిన యాష్ అవనండి, పాండ్ యాష్ అవనండి, వీటిని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద 3 సంవత్సరాలు కలిపి 70,75,00,000 రూపాయలు బోర్డు చెల్లిస్తుంది కాంట్రాక్టర్కి. 150 కోట్లు కాంట్రాక్టర్ ఎక్కడ చెల్లిస్తున్నాడు బోర్డు? చెప్పండి. నీ దగ్గర ఉన్న ఆధారం ఉన్నాయా? ఇదిగో MOU. ఏదో నేను ప్రెస్ మీట్ పెట్టా, స్థానిక శాసనసభ్యుల వారిని వాళ్ళని విమర్శించా, వాళ్ళని విమర్శిస్తే నాకు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రయారిటీ పెరుగుద్ది అనే తత్వం తప్పితే ఇవాళకి నువ్వు పరిణతి చెందలా. ఇప్పటికైనా అప్డేట్ అని కోరుకుంటున్నా. మీడియా సమావేశం పెట్టిన కారణం ఏంటి? వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు అవడానికే కదా మీడియా సమావేశం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. విషయం ఏంటంటే ప్రభుత్వం ఏపీ జెన్కో బోర్డు, ప్రభుత్వం వేరు, ఏపీ జెన్కో బోర్డు వేరు. భాగం అయినా సరే ఇదొక సంస్థ. ఏపీ జెన్కో అనేది ఒక సంస్థ. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందా, బోర్డు నిర్ణయం తీసుకుందా? బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎందుకు? ఇక్కడ పొల్యూషన్ పోగొట్టడం కోసం లేదా ఇంకో దానికోసం మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. గత 25-30 సంవత్సరాల నుంచి ఎందుకు తీసుకోలేదు నిర్ణయం? గత 25-30 సంవత్సరాల నుంచి ఈ నిర్ణయం తీసుకుని కాంట్రాక్టర్ కట్టబెట్టి, ఓకే నువ్వు కాంట్రాక్టర్కి కట్టబెట్టు, స్థానికంగా ఉన్న లారీ ఓనర్స్కి అంతకుముందు ఎలా జరిగిందో అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోడింగ్ చేయి, అందరూ ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం అండి. నిన్న జోగి రమేష్ గారు మా శాసనసభ్యుని మీద, వసంత కృష్ణప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడెంత ఈడెంత అని చెప్పని అంటున్నావు. జోగి రమేష్, నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు మా వసంత కృష్ణప్రసాద్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు, నీకు అది లేదు. ఎక్కడి నుంచో ఐతవరం చీడకు వస్తున్నాడని చెప్పని నువ్వు అంటున్నావు. నువ్వు ఇక్కడి నుంచి పెడనట్లే ఓట్లతో గెలిచిన ఆయన. నువ్వు స్థాయి మర్చిపోయి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు ఆడెంత ఈడెంత వాడు కేపీ అని ఎక్కడి నుంచో వస్తున్నాడని చెప్పని ఇలాంటి మాటలు మానుకోకపోతే నీకు మర్యాద ఉండదని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఇవాళ ఈ లారీ ట్రక్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసేది వాళ్ళ ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలనే దాంట్లో అందరం మేము ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరిగిద్దని చెప్పనేసి మేము ఆలోచిస్తున్నాం. ఎవరు చేసినా ఈ స్థానికులకి న్యాయం జరగాలి. ఇక్కడ కాలుష్యరహితమైన వాతావరణంలో ఉండి నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి అంటున్నాం. వాళ్ళ న్యాయమైన పోరాటం అని చెప్పనేసి మేము ఊరుకుంటుంటే నువ్వేదో నేను తగదనమ్మా అని చెప్పి నువ్వు ఇందుట్లో ఏదో దూరి నువ్వు చెప్పాలనుకుంటున్నావు. గతంలో నువ్వు చేసిన వ్యాపారం అదే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని విషయంగా మాట్లాడవలసిందే కోరుతున్నాను.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొండపల్లి మున్సిపాలిటీలో ఏదైతే వీటీపీఎస్ యాజమాన్య వారు ఏపీ జెన్కో ఒక క్యూబిక్ యూనిట్కి 1 టన్నుకి 3 రూపాయల చొప్పున మొదటి సంవత్సరం, 3 పావల చొప్పున రెండో సంవత్సరం, 3.5 లెక్క మూడో సంవత్సరం, 3 సంవత్సరాల పాటు ఏదైతే టెండర్ ఇచ్చారో టెండర్లో నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారికి వారు టెండర్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి లారీ యాజమాన్యులు మీ వల్ల మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతకుముందు ఎలా అయితే మీరు మాకు ఇచ్చారో సేమ్ అదే రకంగా ఇస్తే మాకు ఎవరికి టెండర్ ఇచ్చినా కానీ బాధలేదు. కానీ మీరు మా సామాన్యులు మేము బళ్ళు కొనుక్కుందే కేవలం వీటీపీఎస్ వారి వల్ల మేము మా పొలాలమ్మి మా ఇల్లు తాకట్లు పెట్టి మేము ఇక్కడ లారీలు అనేది కొనుక్కున్నాం. ఆ లారీలు అప్పుడు మీరు 1976, 78 మధ్య మీరు ప్లాంట్ పెట్టినప్పుడు మీ బూడిదంతా కూడా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మొత్తం కూడా యాష్ పాండ్లో అది నిండిపోతే మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలో అర్థం కాక మాలాంటి చిన్న చితక ఓనర్లతో అందరితో కూడా లారీలు కొనిపించారు. ఆ రోజున వాళ్ళు ఆస్తులన్నిటిని కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని లారీలు కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కొన్ని ప్రొక్లైన్లు కొన్ని లోడింగ్ జరుగుతున్నాయి ఒక 6 మిషన్లతో. కానీ ఇప్పుడు వచ్చేసరికి టెండర్ ప్రక్రియ వచ్చిన తర్వాత అతనేమంటే పిలిచారు, మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళని పిలిచారంట, మాట్లాడారంట. మేము లారీకి వచ్చేసరికి 3,000 వరకు కూడా మీ దగ్గర తీసుకొని మేము ఇస్తాము. అదే కాకుండా వాళ్ళు వేరే లారీలు పెట్టుకుంటారంట. అలాగే వాళ్ళు పెట్టుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఈ చిన్న చితక లారీలు వ్యాపారం చేస్తున్నారో ఏది ఈ బ్రిక్స్ కంపెనీలకి లేకపోతే ఎక్కడైనా మేరకకి చిన్న చితక తోలుతున్నారో అవన్నీ కూడా మళ్ళీ ఆయన తోలుకుంటాడంట. అంటే సామాన్యుడికి వాడు బతుకు తెరువుకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే లారీ అసోసియేషన్ వాళ్ళు. ఆ సమస్య ఏంటంటే ఆ సమస్య పట్ల ఎమ్మెల్యే గారికి సానుభూతి ఉంది. ఆ సమస్య పరిష్కారం లోకేష్ బాబు గారి దగ్గర పెట్టడం జరిగింది. తప్పనిసరిగా వారు చేసేటువంటి ఆందోళనని ఎమ్మెల్యే గారు పరిగణలోకి తీసుకున్నారు. దాన్ని లోకేష్ బాబు గారికి పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు సామాన్యుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీరు ఎఫెక్ట్ మా చెప్పినట్లు నారాయణ గారు చెప్పినట్లు అక్కడ యాష్ పాండ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంతకుముందు మీరు పొల్యూషన్ మీ ఇష్టానుసారంగా యాడ్లు మీ గవర్నమెంట్లో పెట్టారు. ఇదే జోగి రమేష్ అలాగే మీ తాలూకా మీ బ్రదర్ కానీ మీ వాళ్ళు కానీ మీ అనుమాయులు కానీ మీ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని నిర్వీర్యం చేసి మొత్తం కూడా మీరు మీ ఇష్టానుసారంగా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అంతా కూడా ఇష్టానుసారంగా దోచుకున్నారు. పార్టీ మారాల్సి దేనికి వచ్చింది? మీరు చేసినటువంటి ఆయన్ని మీ పార్టీలోనే ఎంత అవమానపరిచి అతన్ని దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా సామాన్యుడికి కూడా న్యాయం చేయలేకపోతున్నాననే బాధతోనే ఆయన బయటికి రావడం జరిగింది. ఆ రోజున మీరు జక్కంపూడి రాజా ఎవడండి? జక్కంపూడి రాజా వచ్చి మిషన్లు పెట్టడం ఏంటి? అప్పుడున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ గారు వచ్చి ఇక్కడ మిషన్లు పెట్టడం ఏంటి? ఈ జోగి రమేష్ ఇన్ని మాటలు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. ఒక్కొక్క లారీకి వచ్చేసరికి 2,500 నుంచి 3,000 అమ్ముకు తప్పావు నువ్వు. ఎమ్మెల్యే ఉన్నాయని ఏం అమ్ముకోవాలా, కానీ నువ్వు నీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా నువ్వే వ్యవహరించి ఇష్టానుసారంగా దోసుకు దొబ్బింది నువ్వు. కేవలం ఎమ్మెల్యేని పాక్షిక పాత్రలాగా అట్లా ఉంచారు మీరు, దోసుకుంది మీరు. ఈ రోజున అరే ఒరే అని మాట్లాడుతున్నావు. నీ పద్ధతి మార్చుకోమని మొన్న కూడా మీ ప్రెస్ మీట్లో చెప్పాం. ఒక శాసనసభ్యులు పట్టుకొని అరే ఒరే అంటున్నావు, వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకొని అరే ఒరే అంటున్నావు. నీ పద్ధతి నువ్వు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యావు. నీ బతుకంతా తెలుసు. నువ్వు స్టార్ట్ అయిందే అరే ఒరే కానించి. కానీ ఈ రోజు నువ్వు ఒక మంత్రి స్థాయికి వెళ్ళావు, అది మర్చిపోతున్నావు.
ఒక మాజీ మంత్రి అని స్పృహ లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా ఒక గల్లీయోడు, ఒక తాగుబోతాడు, లేకపోతే ఒక పనికిమాలోడు, ఒక వీధి రౌడీ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. ముందు సభ్యత మార్చుకోకపోతే మాత్రం నీకు మొన్నే చెప్పాం దేవశుద్ధి జరిగిద్దని. నువ్వు మళ్ళీ అలాగే చేసుకుంటున్నావు. ఈ రోజున ఏం జరిగింది? యార్డు గురించి మాట్లాడుతున్నావు. అంతకుముందు నువ్వు ఎన్ని యార్డులు పెట్టావు? 2500 నుంచి 3000 ఎందుకు అమ్ముకున్నావు? ఈ రోజున సామాన్యులు, ఇప్పుడు నారాయణ గారు అమ్మాను, ఆయన నారాయణ గారు ఒక్కళ్ళు కూడా కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. దాదాపు ఈ ఎవరైతే లారీ ఓనర్లు, చిన్న చిన్న లారీ ఓనర్లు ఉన్నారో, ఆ లారీ ఏంటంటే ఒక్కోసారి సీజన్ ఉంటుంది, అన్ సీజన్ ఉంటుంది. సీజన్లో కొంచెం ఎవరైనా ఇటుక బట్టీలో తోలుకున్నా, అన్ సీజన్లో కొంచెం వాళ్ళకి ఎటువంటి బతుకు తెరువు ఉండదని చెప్పి ఇలాంటి వాళ్ళు 30 నుంచి 40 మంది అందరు కలిసి ఒక స్టాక్ పాయింట్ లాగా పెట్టుకొని ఇక్కడి నుంచి మొత్తం అక్కడికి డంప్ చేసుకొని ఒక్కొక్కరు కొంతమంది బయట వాళ్ళు కూడా అన్న మాకు ఇవాళ జీవనోపాధి లేదంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి 3500 4000 ట్రిప్కి అక్కడ ఇచ్చి డబ్బులు ఇచ్చి కొట్టించుకొని అందరూ కూడా ఇవాళ ఐక్యంగా అందరూ కూడా చక్కగా బతుకుతున్నారు. నీలాగా ఒంటెత్తు పోకలు పోయి నీవు నీ కుటుంబ సభ్యులే ఈ రోజున ఆదాయం చూసుకున్నట్టుగా ఇప్పుడు ఎవరు చూసుకోవట్లా. అలాగే నీ ఇష్టానుసారంగా అన్ని చోట్ల డంప్ యార్డులు పడటం వలన పొల్యూషన్ పెరిగిపోతున్నారంటే స్థానిక శాసనసభ్యులు మీరు అందరు కలిసి బతకండి. మేము దాని మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. మీరందరూ కూడా ఎటువంటి తేడా లేకోకుండా అందరూ లారీలు ఎవరెవరైతే ఉన్నాయో అందరు కలిసి ఒకే పాయింట్ పెట్టుకోండి. చిల్లర మల్లరగా పాయింట్లు పెట్టుకొని పొల్యూషన్ కారణం అవ్వద్దు, అబాస్ పాలు అవ్వద్దు. అందరు కలిసి అన్ సీజన్లో మీకు అదేమైనా ఉపయోగపడిద్దంటే పెట్టుకోండి అని ఒకే ఒక మాట చిన్న లారీలు ఓనర్ల గురించి ఆలోచించి ఆయన చెప్పాడే తప్ప అందుట్లో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాంట్లో సంబంధం లేదు. అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు 2500 నుంచి 3000కి అమ్ముకున్నావని ప్రతి ఒక్కరు చిన్న లారీ ఓనర్లు అందరూ కూడా ఈ రోజున చెప్పగలుగుతారు. ఎవరు కూడా నువ్వు వచ్చి డంపింగ్లో కూడా వాళ్ళతో కనీసం స్టాక్ పాయింట్లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాల. అందరూ కూడా నీ వాళ్ళు, నీ చుట్టాలు, నీ బంధువులు వాళ్ళే తీసుకొచ్చి స్టాక్ పాయింట్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళు సామాన్యుడు ఒక లారీ ఉన్నోడు కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్కి ఏమైనా ఉంటే మేము ఆయిల్ వరకు ఒక డ్రైవర్ని పెట్టుకొని 1000-1500 ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఒక్కొక్క లారీ ఉన్నాడు 2500-3000 సంపాదించుకుంటున్నాడు. ఇవన్నీ పనికి మాలిన మాటలు, పనికి వాళ్ళ అపవాదులు మాత్రం తీసి పక్కన పడే ఇంకోసారి అరే ఒరే అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇందాక మా కౌన్సిలర్ గారు నారాయణ గారు సీనియర్ నాయకులకు చెప్పినట్లుగా రేపు రోజు నీకు అదే పరిస్థితి ఏర్పడిద్ది. మిమ్మల్ని కూడా ఆ రకంగా పిలవడానికి మేము చెప్తున్నాం. తర్వాత విలేకర్ గారు, మీరు టెండర్కి వ్యతిరేకంగా అనుకూలమా అని, మేము ఇక్కడ ప్రభుత్వానికి ఏం వ్యతిరేకంగా మేము మాట్లాడతలా, లేకపోతే లారీ ఓనర్లు చిన్న చిన్న ఓనర్లను ఇబ్బంది పెట్టమని చెప్పి మేము చెప్పట్లా. ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టిలో గౌరవ శాసనసభ్యులు పెట్టారు. గౌరవ శాసనసభ్యుల దృష్టిలో ఆ సమస్య పట్ల ఆయనకు సానుభూతి ఉంది. ఆ సమస్యని మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. టెండర్ అది కంటిన్యూ చేయటమా, లేకపోతే తీసివేయటమా, లేకపోతే వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వటమా, వాళ్ళతో మాట్లాడటమా ఏంటనేది అన్నీ కూడా లోకేష్ బాబు గారు ప్రభుత్వం చూసుకునిద్ది. ఆ సమస్య దాన్ని బట్టి ముందుకెళ్తాం తప్ప ఇక్కడ మేము టెండర్ వద్దనో తీసేయమనో లేకపోతే చిన్న చిన్న లారీ ఓనర్లను ఇబ్బంది పెట్టమనో మేము తెలియజేయట్లేదు. తప్పనిసరిగా ఎందుకని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చిందంటే మెయింటెనెన్స్ సరిగా లేక, ఉద్యోగస్తులు సరైన బాధ్యత లేక వాళ్ళు పొల్యూషన్ లోపల ఎక్కువైపోతుంది, ఆ పొల్యూషన్ తగ్గించాలి, లోపల మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి సంవత్సరానికి 22-23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ టెండర్ ఇచ్చింది. అట్లాగే దాన్ని అంతా మెయింటెనెన్స్ చేసుకుంటా దాన్ని అమ్ముకోమని, అది కూడా తక్కువ ధరకి ఇచ్చింది. టన్ను 3 రూపాయలు, 3.5, 3.5 సంవత్సరానికి. ఆ రకంగా మీకు ఇచ్చినప్పుడు ఎవరైతే టెండర్ వచ్చిందో వాళ్ళు కూడా కొంత మానవతా దృక్పథం ఉపయోగించుకొని మీరు అమ్మనే ఆ ఓనర్స్ ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో చిన్న చిత్కోళ్ళు వాళ్ళందరూ కూడా మీరు తక్కువ రేటుకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తే, అలాగే వాళ్ళు కడుపు కొట్టేటట్టుగా చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్లు కూడా మీరు కాంట్రాక్ట్ పద్ధతిని మీరే బయట లారీలు తెచ్చుకొని తోలుకుంటారంటే స్థానికంగా ఉన్నటువంటి మేము నాయకులను ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యం. అది దానికి ఎంత దూరం అయినా సరే వాళ్ళ తరపున మేము నిలబడతాం, పేదవాడు కొట్టగొట్టే విధంగా. అలాగే పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది, ఆ పొల్యూషన్ తగ్గియాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఎంత ఆదాయం వచ్చినా కానీ వీటీపీఎస్ యాజమాన్యం మేము లోకల్లో అభివృద్ధి చేయాలని మేము ఆల్రెడీ అన్నాం. ఆ మొక్కల పెంపకం ఆల్రెడీ మొన్న మా చైర్మన్ గారితో పాటు మేము వెళ్ళి మొన్న కూడా మేము 10 లక్షల రూపాయలు మాకు ఇవ్వమనంటే లోటు బడ్జెట్లో ఉన్నాం జెన్కో అన్నాడు. అలాంటప్పుడు ఇంతంత ఆదాయం వచ్చేటప్పుడు మాకు రావాల్సిన మీ సిఎస్ఆర్ నిధులు కానీ, ఈ మొక్కల పెంపక విషయంలో కానీ, అలాగే డెవలప్ హాస్పిటల్ విషయం కానీ, అలాగే ఎవరెవరైతే రోగాల బారిన పడుతున్నారో వారికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా మేము వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
తప్పనిసరిగా మేము ఎంత దూరమైనా వెళ్తాం, చిన్న లారీల పక్షాన్ని నిలబడతాం. ప్రభుత్వం తరపున మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వ టెండర్ ప్రక్రియ మేము వ్యతిరేకించట్లేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్కి పొట్ట కొడితే మాత్రం టెండర్ రద్దు అవడానికి కూడా మేము ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఇది తీరా చివరికి ఒక్క మాట మాట్లాడుతున్నాం. మా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల్ని నువ్వు ఇంకా నీ హోదా ఇంకా గల్లీలోనే ఉన్నాను అనుకుంటున్నావు, అరే ఒరేలని మాట ఆపకపోతే మాత్రం రేపు నుంచి మా కార్యకర్త కూడా మిమ్మల్ని అరే ఒరే అనే పరిస్థితికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వస్తాయండి. నిన్న మాజీ మంత్రివర్యులు, పెడన మాజీ శాసనసభ్యులు జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని చాలా దారుణంగా తిట్టడం, అరే ఒరే అని ప్రస్తావించడం మీడియా సమావేశంలో. దాని గురించి ఈరోజు కూటమి తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జోగి రమేష్ గారు నిన్న బేదా బిక్కి లారీ డ్రైవర్లకి అండగా ఉంటాను, అలాగే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 150 కోట్లు తీసుకొని అందరికీ పంచుతాను, 2 నాలుకల దూరంతో అసలు ఆయన విధి విధానాలు ఏంటో తెలియదు, ఆయనకే తెలియదు. ఈరోజు రాజకీయ నిరుద్యోగి అయిపోయి మానసికమైనటువంటి వ్యాధితో బాధపడతా మరి జోగి రమేష్ అనేవాడు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా ఒక వీధి గుండాలాగా తయారయ్యాడు. మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడో, అసలు ఆయనకి ఏమన్నా సిద్ధాంతం ఉందా లేదా అనేది జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం కూటమిలో భాగంగా. మరి గతంలో 4 నెలలు రోడ్లెక్కి పార్టీలకు అతీతంగా మేమందరం కూడా కాలుష్య బాధిత గ్రామాల్లో పర్యటించి వీటీపీఎస్ మీద పోరాటం చేసి మరి ఇంతకు ముందు ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో పోరాటాన్ని ఉధృతం చేసి గేట్లు కూడా తోసుకొని లోపలికి వెళ్లే పరిస్థితి వచ్చిన రోజున మరి నువ్వు అవ్వచ్చు, మంత్రిగా ఉన్నావు, ఆ రోజు నీకు కూడా వినతి పత్రం ఇచ్చాం. అలాగే నీ అనుచరగణం అవ్వచ్చు, మీ పార్టీ కౌన్సిలర్లు అవ్వచ్చు, ఎవరైనా ఆ రోజు మరి ఎందుకు మద్దతు తెలపలేదన్నా. మరి ఆ రోజు నువ్వు 3000కి 2000కి యాష్ అమ్ముకున్నావు, 6-5 లక్షలకి షిఫ్ట్ ఆపరేటర్లు పోస్టులు అమ్ముకున్నావు, చంద్రబాబు గారి నివాసం మీదకి దాడికి వెళ్ళావు, పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు అన్నావు. ఒక వీధి రౌడీ నువ్వు, ఒక వీధి గోండా నువ్వు. అసలు నీకు మంత్రి పదవి ఇచ్చినోడే ఒక గోండా, ఆడో గోండా, ఆడి కింద చిన్న రౌడీ నువ్వు మా శాసనసభ్యుల మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావు. లాస్ట్ టైం చెప్పాం, జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడే చెప్పాం, అదే గాంధీ బొమ్మ, అదే నీ అడ్డాలో చూడు, అదే గాంధీ బొమ్మ దగ్గర నీ నాలుక కోస్తావని చెప్పాం. ఈ రోజు మళ్ళీ అదే వ్యాఖ్యలు చేస్తున్నావు మా ఎమ్మెల్యే గారి మీద. నీ నాలుక అదే రింగ్ సెంటర్లో కోసే టైం దగ్గర పడిందని చెప్తున్నాం. అలాగే జెన్కో సంస్థ కూడా మేము ఒకటే చెప్తున్నాం కూటమి నుండి, మీరు ఏ అయితే విధి విధానాలు తీసుకొస్తున్నారో అవి స్థానికంగా అందరికీ కూడా మంచి నిర్ణయాలుగా ఉండాలి. చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు మీ బూడిద వల్ల సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, రోగాల బారిన పడి విలవిలలాడుతుంటే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న లారీ ఓనర్స్కి ఫ్రీ ట్రిప్ ఇవ్వండి అని అడుగుతుంటే ఇక్కడున్న లారీలను తీసుకెళ్ళిపోండి, మాకు మీ లారీలు అక్కర్లా, ఆ కాంట్రాక్ట్ ఎవరో మా లారీలు వస్తాయి అంటే ఏ విధంగా ఒప్పుకుంటాం, ఏ విధంగా రాణిస్తాం అనుకుంటున్నారు మీరు? ఫైనల్గా మీకు ఒకటే మాట చెప్తున్నా, మా లారీలకు మాత్రమే లోడింగ్ ఇవ్వాలి, మీరు కూడా మా లారీలనే వాడుకోవాలి స్థానికులే అని తెలియజేసుకుంటున్నాం.